అనుభవము మాకు 25 సంవత్సరాల క్రితము ఇచ్చినాడు. ఆ అనుభవాల గుండా మేము వెళ్తూ 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 ఈరోజు పరిచర్య, ఆ మహిమ కలిగిన అనుభవమే మమ్మల్ని ఈ స్థితిలోకి తీసుకొని వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, దేవుడు ప్రస్తుత కాలమందు, అది చదవాల 4, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రస్తుత దుష్టకాలములో నుండి యేసుక్రీస్తు ప్రభు రక్త బలియాగం ద్వారా మనం విడిపించబడ్డాం. అంటే అపవాది యొక్క చేతులలో, ఆ యొక్క పంజరంలో చిక్కుకొని ఉన్నాం మనం. ఆ పంజరంలో చిక్కుకొని ఉన్న మనల్ని యేసయ్య అద్భుతమైన రీతిలో విడిపించినాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న క్రైస్తవ స్థితి ఎట్లున్నదంటే, మనమందరము ఆ పంజరంలో నుంచి విడిపింపబడి ఇంకొక పంజరంలోకి వెళ్ళిపోయినాం. తెలియకుండానే విడుదల పొందినామనే ఆలోచన ఉంది, కానీ తెలియకుండానే క్రైస్తవులు ఇంకొక పంజరములోనికి వెళ్ళిపోయినారు. ఆ బానిసత్వంలోనే బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు ఏది ఇష్టపడడో అది క్రైస్తవత్వం చేస్తుంది. దేవుడు ఏది వద్దంటున్నాడో అది చేస్తుంది క్రైస్తవత్వం. ఆ భయంకరమైన చీకటిలోనికి క్రైస్తవత్వం వెళ్ళిపోతూ, నేను నా కుటుంబం మంచి స్థితిలోనే ఉన్నామని మనం ఊహించుకుంటున్నాం. ఏ పంజరంలోకి మనం వెళ్ళిపోయినాము అంటే, అపోస్తులుడైన పౌలు నడిపిస్తూ ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినాడు. ఏంటిది ఆ అనుభవం? చదుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. జస్ట్ కొద్దిసేపు వర్తమానం చెప్పి నేను ముగించేస్తాను, కానీ మీ హృదయాలలో ఇది స్థిరపడిపోవాలా. కొంచెం కష్టమైనా ఇది పాటించటానికి మీరు సిద్ధపడాలా. తద్వారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. మీపై దేవుని యొక్క కరుణ, జాలి, కృప అత్యధికంగా మీరు పొందుకోగలుగుతారు. చదువుదాం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల, ఒక్క నిమిషం, 12వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. కృపా వరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఓకే. ఇదియు కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలా. 12వ అధ్యాయం అంతా సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ తో పౌలు ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఒక